విద్యార్థులు చదువులో ఉన్నత స్థాయికి ఎదగాలి. డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో చదివిన ఎంతో మంది ఉన్నత స్థితికి చేరారు. దొడ్ల కోదండరామిరెడ్డి విద్యార్థులు చదువులో ఉన్నత స్థితికి చేరాలని బుచ్చి సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ చైర్మన్ దొడ్ల కోదండరామిరెడ్డి అన్నారు. గురువారం డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించి 10వ తరగతి విద్యార్థులకు సిఐ శ్రీనివాసులరెడ్డితో కలిసి విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎల్ఎన్ఆర్ పాఠశాల అంటే ఒక చరిత్ర అని, ఈ పాఠశాలలో ఎంతో మంది ప్రముఖులు విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరారు అన్నారు. ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకుని చదువుల్లో ముందంజు వేయాలన్నారు. 10వ తరగతి విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం సిఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలకు బాగా సన్నద్ధమై మంచి ఫలితాలు సాధించి జిల్లాలోని పాఠశాలలకు మంచి పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు డిఎల్ఎన్ఆర్ స్కూల్లో సరస్వతి పూజ సందర్భంగా మన దొడ్ల కోదండరామిరెడ్డి గారు 10th క్లాస్ విద్యార్థులకు ప్యాడ్స్ అలాగే పెన్లు అవి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉందని చెప్పారు. దానికి నన్ను రమ్మని చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కళ్యాణం అది జరుగుతుంది. అయినా కూడా మీ అందరితో ఒక 10 నిమిషాలు అందరితో మాట్లాడి వెళ్దామని చెప్పి వచ్చాను. ఈ 10th క్లాస్ వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్స్కి? రెడీనా? ఎప్పుడు ఎగ్జామ్స్? ఓకే, వెరీ గుడ్. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఈ 20 డేస్ 25 డేస్ బాగా ప్రిపేర్ అయ్యి అందరూ బాగా చదివి బాగా ఎగ్జామ్స్ అన్నీ బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి మన జిల్లాలోనే డిఎల్ఎన్ఆర్ స్కూలు మొదటి స్థానంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరూ పోటాపోటీగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యంకి అట్లాగే మన కోదండరామిరెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరందరూ ఒకసారి కరకాలతో చెప్తే 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఈ స్కూలు మా తాతగారు కట్టించారు. మేమందరం కూడా ఈ స్కూల్లో చదువుకున్నాం. నేను ఉద్దిస్తే నేను లాయర్గా చదివాను, కానీ ప్రాక్టీస్ అయితే చేయటం లేదు కొన్ని కారణాల వల్ల. అందరూ కూడా ఇక్కడ వెంకయ్య నాయుడు గారు ఇక్కడ చదువుకున్నారు. మన నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి ఫాదర్ వాళ్ళందరూ ఇక్కడ చదువుకున్నారు. మన రాజమోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ చదువుకున్నారు. అందరూ కూడా పెద్ద పెద్ద పోస్టులకు వెళ్ళారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు కూడా అయి ఉన్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు శ్రద్ధగా చదువుకోవాలి. ఈ 10-15 రోజులు మీరు చదువుకోవాలి. సెల్ ఫోన్లు వాడటం తగ్గించుకోవాలి. 20 రోజులు అందరూ శ్రద్ధగా చదువుకుంటే మీరు చెప్పుకుంటూ ఉండాలి. ఒకరికొకరు ఇద్దరు కలిసి చదువుకొని వాడి దగ్గర మీరు, మీ దగ్గర వాళ్ళు తెలుసుకోవాలా. ఈ 15 రోజులు మీకు ఎక్కువ కష్టపడండి. ఈ 10th క్లాస్ మీకు భవిష్యత్తుకు కూడా మీకు పునాది తీసే సమయం ఇది. ఇక్కడి నుంచే మీరు మారిపోతారు. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతారు. మీకేం తెలుసుకుంటారు. ఈ 10th క్లాస్ మటుకు బాగా కష్టపడి చదవాలి. మీరు చదివి మీకు స్కూల్ యాజమాన్యానికి, స్కూల్కి, మాకు అందరికి కూడా మంచి పేరు తేవాలా. మీకు అందరూ కూడా తెలుసు, మీరు ఫస్ట్ మార్కు, సెకండ్ మార్కు, థర్డ్ మార్కు వచ్చిన మీకు డొనేషన్లు ప్రైజులు ఇస్తున్నాము. మీరు కష్టపడి ఎక్కువ మంది తెచ్చుకుంటే ఎక్కువ మంది కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాము. అందరూ కష్టంగా చదువుకోవాలా. చదువుకొని మాకు అందరికి మంచి పేరు తెస్తారా? పేరు బాగా చదువుతారా? సరే, అందరికీ నా దీవెనలు. స్కూల్ యాజమాన్యానికి, మా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, మా హెడ్ మాస్టర్ గారికి, మా రాఘన్న గారికి అందరికీ నమస్కారాలు.